ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సందర్శకులతోటి సందడిగా మారినాయి. వరుస సెలవులు, చల్లని క్లైమేట్ ని ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు పట్నం పబ్లిక్. రంజాన్ గావుడుతోటి కుటుంబ సభ్యులతో కలిసి హుస్సేన్ సాగర్ తో పాటు టూరిస్ట్ ప్లేస్లకు క్యూ కట్టారు జనం. వరుస సెలవులతోటి నగరంలో పార్కులు, టూరిస్ట్ ప్లేస్లన్నీ పబ్లిక్ తో నిండిపోయినాయి. ఇక నెక్లెస్ రోడ్డు మొత్తం జనంతో సందడిగా మారింది. వాతావరణం కూడా చల్లగా ఉండడంతో ఫ్యామిలీస్ తో కలిసి చిన్న పెద్ద అంతా కలిసి ఎంజాయ్ చేశారు. మేము ఈ రోజు వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే ఫస్ట్ హెలికాప్టర్ రైడింగ్, అంటే మేము కింద నుంచే చూసాము. ఇక్కడ నుంచి అది చాలా బాగా నచ్చింది మాకు. అలానే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి హార్స్ రైడింగ్, బోట్ రైడింగ్, పిల్లలు చూడటానికి క్యామెల్స్ అన్నీ ఉన్నాయి. బోట్ షికారు చాలా బాగుంటుంది. సాటర్డే సండే ప్లస్ ఇవాళ రంజాన్ మండే బాగుంది. క్లైమేట్ బాగుందని చెప్పేసి పిల్లల్ని తీసుకుని ఎంజాయ్ చేయడానికని వచ్చాము. ఎండాకాలం కాబట్టి రాలేదు, పెంటలు మస్తున్నాయని. ఇప్పుడు బాగుంది, ఇక దాంతో పిల్లల్ని తీసుకుని వచ్చాం. రంజాన్ ను ఎప్పుడు ఇంట్లోనే జరుపుకుంటామని ఈసారి వాతావరణం చల్లగా ఉండడంతో ట్యాంక్ బండ్ మీదకి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు పబ్లిక్. So we are having 2-3 days holidays. Now we're celebrating Eid that outside the climate is very good. So my kid is enjoying. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్, లుంబిని పార్క్ లా జనం సందడి కనిపించింది. 3 days హాలిడేస్ రావడం వల్ల మేము సెలబ్రేట్ చేయడానికి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ ట్యాంక్ బండ్ పైన చాలా వెదర్ బాగుంది, చాలా సూపర్ ఉంది, ఫుల్ ఎంజాయ్. ఇక్కడ చాలా బాగుంది. నెక్లెస్ రోడ్ అప్పుడప్పుడు వెళ్తుంటాం కానీ ఎండాకాలం కాబట్టి రాలేకపోయాము. ఇప్పుడు వస్తున్నాము. ఇప్పుడు వెదర్ బాగుంది. ఇక్కడ క్యామిల్స్, హార్స్ అన్నీ చాలా బాగున్నాయి. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాం ఇట్లా సండే రోజు, సాటర్డే. చాలా బాగుందండి. ఇక్కడ కూల్గా ఉంది, వర్షం పడుతుంది. మొక్కజొన్న కూడా బాగా ఉంది. ఇక్కడ తినాలి అనిపిస్తుంది వెదర్ చూస్తే. పిల్లలతో మేము ఇక్కడ స్పెండ్ చేయడానికి వచ్చాము. అంతా స్లైడ్స్, ప్లేయింగ్, ఫ్యామిలీతో వచ్చాము. 3 days హాలిడేస్ వచ్చాయి. కొంచెం ట్రాఫిక్ కూడా ఉండదని చెప్పి వచ్చాము. సమ్మర్ లా ఎండలు ఎక్కువగా ఉండడంతో ఎటు బయటకు వెళ్ళలేదని, ఇప్పుడు వాతావరణం చల్లగా ఉండడంతో ఎంజాయ్ చేసినామన్నారు జనం.